హాయ్ హలో నమస్తే, నేను మీ అరుణ్ రాథోడ్. గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్. సో మీకు తెలిసిందే, జిమ్ జాయిన్ అవుతున్నా కాబట్టి గ్రౌండ్ బేసిక్స్ లేకుండా జిమ్ జాయిన్ అయితే మళ్ళీ బాడీ పెయిన్స్ అవుతాయి. సో 10 days మనం గ్రౌండ్కే పోవాలి. సో ఆఫ్టర్ 10 days వీఆర్ గోయింగ్ టు జాయిన్ ద జిమ్. సో ఇప్పుడు గ్రౌండ్కి మన డ్రైవర్ గిట్ వస్తాడు. సో ఇప్పుడు గ్రౌండ్కి పోయి కొంచెం బేసిక్స్ వర్కౌట్ చేసుకొని తర్వాత చిపాక్ హలో లెట్స్ గో. ఐ విల్ మీట్ యూ దేర్. వర్షం పడుతున్నా కూడా పోతున్నాం అంటే మా డెడికేషన్ చూస్తున్నారా? వర్షం పడుతున్నా పోతున్నాం. ఇంట్రెస్ట్ ఉండాలి బై దేనికైనా, అందరికీ పట్టుదల ఉండాలి. పట్టుదల ఎవరికైనా ఉంటుంది కానీ పిచ్చి ఉండాలి దాని మీద. పిచ్చి ఉంటేనే కాగలుగుతుంది. సో మీకు ఏదైనా పిచ్చి ఉంటే దాని వెనకాలనే వాడి కూర్చోండి. అమ్మాయి టైం వేస్ట్ చేయకండి. ఈ అమ్మాయి వెనకాల పిచ్చి ఉందని అమ్మాయి వెనకాల వాడగలరు. సంక నాకిపోతారు. వచ్చేసినాం రమేష్, గ్రౌండ్కి వచ్చినట్లేదు రమేష్. ఉంటాం తగ్గేదేలే. అరే గ్రౌండ్కి ఇట్లా గిట్ల వస్తారా బాయ్? ఫుల్ ఎండా కొట్టింగ్స్. అరే సరేలే. చెమట పుట్టింగ్స్. ఎట్లున్నావు తెలుసా? ఫోన్ ఇస్ కమింగ్. ఎగ్జాక్ట్ ఏదో పనులే కొనవరా బాయ్ నువ్వైతే. గాయ్స్ గ్రౌండ్కి వద్ద వచ్చేసినాం. మీకు తెలుసు, గ్రౌండ్కి వచ్చే ప్రతి ఒక్కరు చేసే ఫస్ట్ వర్కౌట్ ఏందా? ఇది బేసిక్ ఫస్ట్ వర్కౌట్. అసలు వర్కౌట్ అయిపోయింది రమేష్. చాయ్కి పోదామా? Let's go. One more try. Get on that. Let's go. Hey, hello guys, welcome back to Arun Challenge. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సో ఈ రోజు వచ్చేసి గ్రౌండ్కి వచ్చిండంట. 10 days వస్తాడంట. నేను 1000 years చేస్తూనే ఉన్నా గ్రౌండ్లో. ఈ గ్రౌండ్లో అడుగు పెడుతూనే ఉన్నా. 1000 years అయింది. ఈరోజు మావాడు వచ్చిండు. సో మావాడిని అడుగుతున్నా, ఏంటంటే ఎందుకు వచ్చినావు అంటే జిమ్ పోవాలి, జిమ్ పోతే ఫిట్నెస్ ఉంటుందంట. కాదు బ్రో, గ్రౌండ్కి వచ్చాయి. హ్యాపీ గ్రౌండ్కి వచ్చేయండి. వాడు ఏమంటారు అరుణ్? నేను బాగున్నా అంటున్నాను, మీరు బాగున్నారు అంటున్నాను. బాగున్నాను అంటున్నాను. చూడు, 200 राउंड स्पीड कंप्लीट करा. तुम कर सकते हो क्या? मैं पूरी कर दिया. 100 मीटर राउंड 1 मिनट में कंप्लीट करा. तुम कर सकते क्या? तुम घर में बैठ के करते क्या? సో మావాడు ఈరోజు 200 మీటర్ 2 minutes వేసేస్తాడు. ఏమంటావు బాయ్? అంతా లేదు. तो चलो भागेंगे. भागो भागो ए गब्बर गो बैक एंड రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అందరిది పెట్టిన అంబ్రెల్లాలు పెట్టుకుని తిరుగుతుంది కదా, డెడికేషన్ అని పెట్టి వేసిన స్నాప్. చెప్పాల్సిందన్న, రమేష్ గారు ఇచ్చిన డెడికేషన్తో వచ్చిన మేట్ మై అన్న పని అన్న. ఎందుకన్నా అట్లా సెలబ్రిటీ? ఏ భాయ్ హటో, ఏ భాయ్
విషయం ఏంటంటే మా మమ్మీకి డిమార్ట్ కి తీసుకుపోతా అని చాలా ఖుషి ఖుషి ఉంది మా మమ్మీ రోజు. ఏమంటారా తమ్ముడు, డిమార్ట్ తీసుకోవా మమ్మీకి? చెప్పరా దా చలో పోదాం పదో. గాయ్స్ మా మమ్మీ ఖుషి ఖుషిలో డిమార్ట్ పోతున్నామని మాస్క్ గీస్ అన్ని కట్టుకుంటుంది. దీని పని ఒకటే రొటీన్ షాట్. కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మా మమ్మీ మనం డిమార్ట్ పోతాలే. అరే ప్రాంక్ చేస్తున్నావు మమ్మీ. ప్రాంక్ అనేది తెలుసా నీకు? ఎట్లుంటావు? ప్రాంక్ చేస్తున్నావు. నువ్వు ఎందుకు అంత రెడీ అవుతున్నావు? ఇట్స్ ఎ ప్రాంక్ మమ్మీ. అరే మమ్మీ లేదు మమ్మీ, డిమార్ట్ పోతలే ఏడిపోతలే. దానికి ఎక్కువ ఖుషి అవుతుంది మేము బయటికి పోతున్నాం అంటే. కానీ మమ్మీ మామ నిజంగా పోతలే మనం డిమార్ట్. నేనేదో ప్రాంక్ చేసిన నీకు బయటికి తీసుకొస్తున్నా ఇట్లానే ఊక. నేను ఎందుకు అంతగానం రెడీ అయినా బురకలు గిరకలు కట్టుకొని. क्या हुआ जुबेदा? क्या हुआ समीरा? किधर जाना? ఏ ఒకటి మజాక్ చేసిన చూడు, అది కూడా చెప్తుంది మజాక్ చేసిన అని. అది పాగి ఏం లేదు, నేను ఒట్టి ఏదో మజాక్ చేసిన మమ్మీ. డిమార్ట్ మాట ఏం లేదు. కావాలంటే అట్లా చేప తినేసి వద్దాం పద. మా ఇస్తాగారులో వైకో ముళ్ళు చేప తినేసి వద్దాం. సో గాయ్స్ మమ్మీ మీద ప్రాంక్ ఎట్లా చేసినామో మీ అందరు ఒపీనియన్ చెప్పండి. డిమార్ట్ అని చెప్పి రెడీ చేసినాం, కాకపోతే డిమార్ట్ పోతాలే. అంబ్రెల్లాతో బాగా పడుతుంది అట్లానే. ఇంకా రా ఏమన్నదా. ఏడికి పోతున్నావు మమ్మీ నువ్వు మొత్తం బుర్కా మ్యాన్ లాగా? డిమార్ట్ లేదు ఏం లేదు. సరే సరే దా డిమార్టే దా. దా మమ్మీ డిమార్టే కానీ దా. డిమార్టే దా రా, డిమార్టే దా. తమ్ముడు బండి ఈరోజు మమ్మీకి డిమార్ట్ తీసుకోబోతున్నాం. మమ్మీకి డిమార్ట్ తీసుకోబోతున్నాం. ఐసన్ ఇల్లు భద్రం బేటా, సరేనా? బాయ్. మై బాయ్. ఇది నాకు చాలా పెద్ద బొక్క. నా సొంత పైసలతో మా మమ్మీకి డిమార్ట్ తీసుకోబోతున్నాను. ఏం సొంత పైసలు, ఇచ్చిన పైసలు జమ చేసుకోబోతున్నాను అంటే. సో చూద్దాం ఈరోజు మా మమ్మీ ఏమేమి కొంటున్నారో, ఏమేమి కొనబోతున్నారో. నాలుగు వేల బిల్లు కుత్త చింపేశారు గాయస్ మా పేరెంట్స్. ఏదో మాట వరుస కంటే తీసుకోకపోతే చంపేస్తా అంటే 4,000 చేస్తారా మమ్మీ. ఇట్స్ హర్ట్స్ మీ నో. ఇద్దరు సంతోషంగానే ఉన్నారే, కానీ నా పరిస్థితి ఏంది? మళ్ళీ 4,000 వేస్తారు ఆ బిల్లు మాకి గిరిగిరి. పక్కడబందీగా ప్లాన్ వేసి 4,000 బొక్క తెప్పించినావు కదా మమ్మీ. ఎందుకు మమ్మీ? నీకు సర్ప్రైజ్ చెప్పాలా?
ఆ పైసలు నీవే. అంతా సీన్ లేదు. ఆ పైసలు నీవే మామి. అంతా సీన్ లేదులే. నిజం మామి, ఆ పైసలు నీవే. అవునా? నేను ఇచ్చినావా నాకు ఆ రోజు? ఏ రోజు? 20. ఇస్తా ఇస్తా. ఎంత ఖుషి ఖుషిలో తీసుకున్నావు. ఆ పైసలు నీవే, అంతా సీన్ లేదు. జోక్ కాదు, నీవే ఆ పైసలు. నాకు సంబంధం లేదు భయ్. అంతా లేదులే. మీ పైసలతో నీ మమ్మీకే షాపింగ్ అట్లుంటుంది మనతో. ఆ పైసలు రావనుకున్నా. ఆ పైసలు మమ్మీ విరా గాండు. మమ్మీ నీ పైసలు 4,000 ఈరోజు ఖర్చు పెట్టినావు, ఎట్లా అనిపిస్తుంది నీకు? అమ్మా ఖర్చు పెట్టినావా? మళ్ళా ఇప్పుడు అవి నీ పైసలే మమ్మీ. సో గాయ్స్, ఈ బ్రీడ్ ఎవరు కావాలి చెప్పండి. 1 నంబర్ బ్రీడ్ ఇది, ఫీమేల్ పప్పీ. దీనికి అమ్మి మింగుతున్నాం మేము. వాయిస్ మా మమ్మీ ఏదో స్పెషల్ చేసిందని అది అక్కకి ఇచ్చిరమ్మన్నది. అది అక్కకి ఇచ్చేసి రావాలి. బై ద వే ఈరోజు వెదర్ క్రేజీ ఉంది బాయ్. లైఫ్ ఎంజాయ్ చేయండి బ్రో. ఎంజాయ్ చేస్తూ చేస్తూ బిజినెస్ కూడా చేయండి. ఏదో ఒకటి ఖాళీ మట్టు కూర్చోకండి, ఏదో ఒకటి మట్టు చేయండి బాయ్. ఏదో ఒకటి చేయండి. ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది దొంగ. ఏదో ఒకటి చేయండి. మీలో ఉన్న టాలెంట్కి తీయండి బాయ్. ఏదో ఒకటి తీసి లేపండి. జిందగీలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఈజ్ ఇంపార్టెంట్. జిందగీలో నువ్వు రిస్క్ తీసుకో, ఏదో ఒకటి అవుతుంది బ్రై. మరి ఏదో ఒకటి రిస్క్ అయితే ఖచ్చితంగా తీసుకో బాయ్. ఏమవుతుంది మా అంటే ఓడిపోతే ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అదే గెలిస్తే అందరు ఇన్స్పిరేషన్ లాగా మిగిలిపోతావు. మర్చిపోకు బ్రో, ఖచ్చితంగా రిస్క్ తీసుకో. ఏదో ఒక రోజు మనది కూడా అవుతుంది. మనం కూడా జెండా పాతేద్దాం. సో ఇప్పుడు ఎంజాయ్ చేయడం మటుకు మర్చిపో. ఎంజాయ్ ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ వస్తే అందరు కొట్లాడుతుర్రు, పిచ్చ పిచ్చ కొట్లాడుతుర్రు. నెత్తిలు వాళ్ళు ఇది వీళ్ళ నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాట్లాడొద్దు బామర్ద. అదే నవ్వుతారని నేను చెప్తున్నా. అన్న వేస్తే ఇప్పుడు పోడతానా కింద మీద ఉప్పు అన్న తోపు దాని మీద గీత ఆపు. గీత కింద రుకో సబర్ కదా. అమ్మ బ్లాగ్ ఉంది, ఇద్దాం ఏదైనా కంటెంట్ తీసుకొద్దాం, ఏమైనా చేద్దామని అంటే రోజంతా వర్షమే పడుతుంది. ఏం చెప్పుకోలేదు ఇంకా. ఈ వర్షంలో ఏం చెప్పాలి, ఏ బాధలు చెప్పాలి, ఏం కంటెంట్ పెట్టాలి, ఏం చూపెట్ట అంతా వర్షం పడుతుంది. నేచర్ చూపించు. నేచర్ ఎంజాయ్ చేయండి బాయ్. కిస్మత్పూర్ హవేలీ బ్రిడ్జ్ అంటారా బాబు. అసలు పొద్దున్న నుంచి తడుస్తున్నా బాయ్. జ్వరం వస్తే నాకు ఒకసారి అప్పుడు ఇంకా కుదురుతుంది. సో ఈరోజు డే చూసారు కదా ఎట్లా గడిచింది. ఇట్లా గడిచింది. ఈరోజుతో ముగింపు. మరి ఇంకో కొన్ని కంటెంట్ మరి ఒక కొత్త కంటెంట్స్తో, కొత్త కామెడీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వస్తూనే ఉంటా, బ్లాగ్ తీస్తూనే ఉంటా. ఎంజాయ్ ద బ్లాగ్స్ అండ్ కీప్ స్మైలింగ్. మెన్షన్, లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్. మీకోసమే కదా చేసేది వీడియోస్. అంతంత మంచి పనులు చేయొద్దన్నా. లవ్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ ద 100 సబ్స్క్రైబర్స్. 100 నాకు 100 ఫస్ట్ నాది 0 స్టార్ట్ అయినాయి. ఈ జీరోస్ ఎక్కడ దాకా పోతాయో చూసుకుందాం. ఎక్కడ దాకా ఉంటాయి. నన్ను జీరో చేస్తుందని అనుకుంటున్నాను. అనుకోవాలి. లెట్స్ సీ. కానీ ఈరోజు అయితే చాలా తడిచిన భయ్. సో ఫైన్. సైన్ అప్ విత్ అరుణ్ రాథోడ్.
కీప్ స్మైలింగ్, లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. బై బై గైస్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.